అతిపెద్ద మార్కెట్ అయినటువంటి ఏనుమాముల మార్కెట్లో CCI ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించి మరి దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రవీందర్ అన్నకి మరియు గౌరవ అతిథులుగా వచ్చినటువంటి GM CCI గారికి మరియు వేదిక మీద కూర్చున్నటువంటి సెక్రటరీ గారికి, DRO గారికి, DMO గారికి మరియు ఇతర అతిథులకు, అదేవిధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి విచ్చేసినటువంటి మరి సీన్ అన్న, శ్యామ్ అన్న, కరుణాకర్ అన్న, ఇంకా జనార్దన్ అన్న, శ్రీధరు, అదేవిధంగా మాకు ఎందుకో కుమార్ అన్న కనపడతాడు, రాలేదా మరి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వచ్చిన రైతులకు అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉంటుంది. రైతు ఎక్కడైతే ఏడుస్తాడో ఆ రాజ్యం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు. ఇది ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి కూడా, రాజుల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి నానుడి. ఎందుకంటే రైతులు వాళ్ళు పంట పండించి వాళ్లకు గిట్టుబాటు ధర వచ్చి వాళ్ళు సంతోషంగా కడుపు నిండా తిన్నప్పుడే, వాళ్ళ ఆశీర్వాద బలం ఉన్నప్పుడే ఆ యొక్క రాజ్యం హ్యాపీగా ఉంటుంది. మరి లేని పక్షంలో ఆ రాజ్యానికి ఏదో ఒక ముప్పు వాటిల్లుతుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, రాజశేఖర రెడ్డి రాజ్యంలో రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. విద్యుత్ ఫ్రీగా తీసుకున్నారు, గిట్టుబాటు ధర వచ్చింది. మరి విత్తనాలు, పురుగు మందులకు ఆయన ఫ్రీగా సబ్సిడీ మీద అందివ్వడం జరిగింది. మరి అన్ని రకాలుగా రైతులను ఆ రోజు రుణమాఫీ చేయడము, ఇటువంటివన్నీ చేసి ఆదుకున్నారు. ఆ రోజు రైతు కలకలలాడాడు, రాజ్యం కూడా కలకలలాడింది. పోయిన 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వం రైతును పట్టించుకోకపోవడం వలన మరి వరి పెడితే ఉరి అనేటువంటి ఒక మాట చెప్పి రైతులను వరి వేయడానికి కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చి రైతులు వరి వేయకుండా మరి లాస్ట్ టైము గవర్నమెంట్లో ఎంత నష్టపోయారో మనందరికీ కూడా తెలుసు. కానీ మళ్ళీ రేవంత్ అన్న రాజ్యం వచ్చిన తర్వాత రాజశేఖర్ అన్న రాజ్యంలో ఏ విధంగానైతే రైతును ఆదుకున్నారో అదే పద్ధతిలో ఇక్కడ రైతును ఆదుకొని మరి ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, రైతు బంధు, మరి అదేవిధంగా ఈ విధంగా అన్నీ కూడా వాళ్లకు గిట్టుబాటు ధర, మరి బోనస్, వరి మీద మీరు సన్నాలు వేయండి, సన్నాలు ఇస్తే బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు సన్నవడ్లు వేసి వాళ్ళకి 500 బోనస్ ఇస్తే ఈరోజు మొత్తం ప్రపంచంలోనే హయ్యెస్ట్ ప్యాడీ మరి ఎక్స్పోర్ట్ చేసిన అదేదన్నా ఉంటే అది తెలంగాణ రాష్ట్రంగా రికార్డు సాధించబడింది. అదే పద్ధతిలో ఈ CCI విషయంలో కూడా, కాటన్ ప్రొక్యూర్ విషయంలో కూడా ఇప్పుడే మన రవీందర్ అన్న చెప్పినట్టుగా మరి అన్ని చోట్ల ఒక ఎత్తు అయితే మన తెలంగాణ దానికి సమానంగా ఈరోజు మనం ప్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు 7,500 చిల్లర ఉంటే ఇప్పుడు మనం 8,120 రూపాయల వరకు కూడా తీసుకొచ్చి ఈరోజు గిట్టుబాటు ధర ఇచ్చి అమ్ముతున్నాము. అంటే దాదాపు 500 రూపాయలు పోయినసారి కంటే కూడా ఈసారి గిట్టుబాటు ధర మరి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రైతులందరూ కూడా హ్యాపీగా మరి వాళ్ళ యొక్క పత్తిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అమ్ముకుంటా ఉన్నారు. గతంలో CCIకి కానీ మరి మామూలుగా గవర్నమెంట్ వాళ్ళకి అమ్మాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితి ఉండేది. కానీ లాస్ట్ టైము మన తడిచిన వడ్లు ఉన్నా కూడా లాస్ట్ గింజ వరకు కూడా ప్రభుత్వం కొనిపించింది. ఎందుకంటే అది నష్టమైన మనం భరిద్దాం, కష్టమైన మనం భరిద్దాం, కానీ రైతు కష్టపడొద్దు, రైతు బాధపడొద్దు అని మరి ఏ ఒక్క వడ్ల గింజను కూడా పోయినసారి రిజెక్ట్ చేయలేదు, మనందరికీ కూడా తెలుసు. మరొక పద్ధతి ప్రకారంగా కొనుగోలు కేంద్రాలను పెట్టి అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పించి ఎక్కడి టీంను అక్కడ పెట్టి అక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా చేసి మరి వడ్లు కొనుగోలు ఎంత ప్రశాంతంగా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. అదే పద్ధతిలో ఈ పత్తి కొనుగోలు కూడా CCI వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఎక్కడ రైతుకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం చివరి గింజ అంటే చివరి పత్తి ఏదైతే కిలో పత్తి కూడా మిగలకుండా మొత్తం కొనేటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం వారికి అప్పచెప్పింది. వారు తప్పకుండా తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి నాణ్యత విషయంలో కూడా వాళ్ళు చెప్పారు ఎంతవరకు మనకు తేమ ఉండొచ్చు, ఎంతవరకు ఎండబెట్టాలి, ఆ తేమతో వస్తే మేము ఫుల్ అమౌంట్ పే చేస్తామనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ విషయాలు మీరు రైతులందరికీ కూడా
కమ్యూనికేట్ చేసినట్టయితే రైతులు ఎక్కువ తేమతో వచ్చి ఇక్కడ నష్టపోయేదానికంటే 1-2 రోజులు ఇంకా ఎక్కువ ఎండబెట్టి తీసుకొచ్చినట్టయితే వాళ్లకు ఆ ధర అనేది కూడా ఎక్కువ పలికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా రైతులను మీరు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి గతంలో మార్కెట్ కంటే రైతులు ఒకటేసారి మొత్తము అన్ని ఊర్ల నుంచి కూడా వచ్చి కుప్పలు తెప్పలుగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ యొక్క స్టాక్ను పెట్టి ఆ స్టాక్ల మీద పడుకొని నిద్రపోయి 2 3 4 రోజులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల మరి రైతు మనం ఫొటోస్ చూసేవాళ్ళం, రైతు పాపం తిండి లేక ఒకవేళ వర్షం పడింది అనుకోండి మొత్తం తడిచిపోయి వాళ్ళకు నోటి దగ్గరికి వచ్చిన ముద్దను మనం తీసేసినట్టు అయ్యేది. కానీ ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చారు. అదేంటి అంటే ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యాప్ పేరు వచ్చేసి కపాస్ కిసాన్ యాప్. ఆ యాప్లో వాళ్ళు ఫోన్ ద్వారా మరి ఇప్పుడు చాలామంది ఇప్పుడు అన్నాడు మనకు ఏంటి స్మార్ట్ ఫోన్స్ వాడని వాళ్ళు ఎవరు లేరు, మనం ఇంకా చదువుకున్న వాళ్ళమే తక్కువ వాడతాను, చదువుకున్న వాళ్ళే మంచిగా వాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మంచిగా దాన్ని స్కాన్ చేసుకొని లేకపోతే ఏ విధంగా ఉందో అక్కడ ప్లే స్టోర్ నుండి కపాస్ యాప్ను మరి డౌన్లోడ్ చేసుకొని పత్తిని సమీప జిన్నింగ్ మిల్లు నందు అమ్ముకోవడానికి స్లాట్ బుక్ చేసుకోవడం. మీరు ఎట్లా అంటే స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ ప్రకారం ఏ టైంకి మీకు టైం ఇస్తారో ఆ టైంకే మీరు పోయి మీరు డైరెక్ట్గా అమ్ముకోవచ్చు. ఫస్ట్లో తిరుపతి దేవస్థానంలో ఎట్లా ఉండేదంటే 4 రోజులు 5 రోజులు లైన్లలో నిలబడేటోళ్ళం. నిలబడ్డప్పుడు ఎంత కష్టమయ్యేదో మనకు తెలుసు. వాళ్ళు కూడా ఏం చేసిండ్రు, కంకణాల పద్ధతి తీసుకొచ్చిండ్రు. అంటే మీరు మీ జిల్లాలలో ఉండేటువంటి టీటీడీకి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి, లేకపోతే ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తే ఆ టైంకు మనకు కంకణం కడతారు, ఆ టైంకు మనల్ని పంపిస్తారు. అంటే మనకు వెయిటింగ్ అనేది ఉండకుండా ఉంటుంది. అదే పద్ధతిలో రైతు కూడా రాగానే తన సరుకును అమ్ముకొని వెంటనే వెళ్ళిపోవడం జరుగుతుంది. మర్నాడు 24 గంటల్లో పడుతాయి అమ్మ అమౌంట్, 24 అవర్స్లో పడతాయా వాళ్ళకి అమ్మిన 3 డేస్ నుంచి 5 డేస్ వరకు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లోనే అమౌంట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. గతంలోనైతే మీరు ఆ చిట్టీలు పట్టుకొని ఇక్కడ వచ్చి వీళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అవసరం కూడా లేకుండా మీకు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లలోనే పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు. మీకేమైనా ఇబ్బందులు ఉంటే మరి 180059957779 ఈ నెంబర్కు మీరు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తారు. లేదు అంటే ఇక్కడ హెల్ప్ డెస్క్లు కూడా మార్కెట్ ఆవరణలో పెట్టారు. అక్కడికి వచ్చి ఆ హెల్ప్ డెస్క్ ద్వారా కూడా మీకేమైనా సమస్య ఉంటే వాళ్ళ ద్వారా క్లియర్ చేసుకొని మీరు ఆ పత్తిని మీరు అమ్ముకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి గతంలో 24-25లో మన మార్కెట్కు వచ్చిన పత్తి వివరాలు ప్రైవేటు కొనుగోలేమో 2,82,454 క్వింటాలు, CCI ద్వారా కొనుగోలైనవి 13,16,417 క్వింటాలు. మొత్తం కొనుగోలు వచ్చేసి 15,98,871 15,98,871 క్వింటాలు. మరి గత సంవత్సరము అమ్ముకున్న రైతుల సంఖ్య వచ్చేసి 47,829 మంది రైతులు వాళ్ళు ఈ యొక్క పత్తిని అమ్ముకోవడం జరిగింది. మరి ఈరోజు 25-26లో మార్కెట్కు వచ్చిన పత్తి వివరాలు ఏంటంటే 35,298 క్వింటాలు పత్తి మార్కెట్ యార్డుకు వచ్చింది ఇప్పటి వరకు. ఈ సంవత్సరానికి నోట్ చేయబడింది ఏంటంటే మొత్తం జిన్నింగ్ మిల్లులు వచ్చి 23, జిన్నింగ్ మిల్లుల సామర్థ్యం రోజుకు 4,980 బేళ్ళు వాటి సామర్థ్యము. పత్తి రైతు మెరుగైన సేవలు అందించుకోవడానికి గాను జిన్నింగ్ మిల్లు వద్ద వేచి ఉండి సమస్యలు తొలగించుకున్నటకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు మద్దతు ధర కోసం 8,110 ధర కోసం పత్తిలో తేమ శాతం 80% మించకూడదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 8% ప్రతి ఒక్క శాతానికి ₹81.10 ధర తగ్గుతుంది. అంటే పత్తి శాతం అది ఏదైతే తేమ శాతం పెరిగిన కొద్దీ ధర ₹81.10 ధర తగ్గుతూ ఉంటుంది. తేమ శాతం 12% దాటిందంటే ఉన్న పత్తిని CCI వాళ్ళు కొనుగోలు చెయ్యరు. కాబట్టి మనం 12% వరకు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి మా పత్తి కొనట్లేదు అని అనడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు ముందే అన్ని గైడ్లైన్స్ ఇచ్చారు కాబట్టి ఆ గైడ్లైన్స్ ప్రకారమే రైతులు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వారు కోరుతా ఉన్నాను. మరి రైతులకు మద్దతు ధర చెప్పాము మనం, మొత్తం అయిపోయింది.
పత్తి ఈ పంటను ఇంటి వద్దనే ఆరబెట్టుకొని ఎండిన తర్వాత నాణ్యత గల పత్తిని సీసీఐ వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే బాగుంటుంది. రైతులు సీసీఐ కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, ఆధార్కు అనుసంధానించబడిన మొబైల్ ఫోన్ను ఓటీపీ కొరకు తీసుకొని రావాలి. అదేవిధంగా పత్తి కొనుగోలు అనగా పత్తి అమ్మకం అర్హత తప్పట్టి మరియు సీసీఐ వారి చెల్లింపుల సేవలను తెలుసుకొనుటకు రైతుల ప్రయోజనాల దృష్ట్యా గత సంవత్సరం రైతులకు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం రైతులకు సీసీఐ అమ్మకంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన మార్పులు కొన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా టెంపరరీ రిజిస్ట్రేషన్ విధానాన్ని తొలగించి ఆన్లైన్లో రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రక్రియ ఏఈఓల ద్వారా చేపట్టి రైతులకు జిన్నింగ్ మిల్ల వద్ద వచ్చి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. అలాగే పూర్తి స్థాయిలో కాటన్ సాఫ్ట్వేర్ నందు పంట నమోదును ఏఈఓల ద్వారా చేయుటకు పూర్తి స్థాయిలో చర్యలు కూడా చేపట్టింది. ఈసారి సీసీఐ వారి కనీస మద్దతు ధరకు పత్తిని అమ్ముకునే రైతులు నేరుగా మార్కెట్లకు మిల్లులకు రాకుండా కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ముందుగా స్లాట్ బుక్ చేసుకోండి. రైతులకు స్లాట్ బుక్ అయిన తేదీలో ఏ మిల్లుకు స్లాట్ బుక్ అవుతుందో ఆ మిల్లునకు ఆ తేదీ రోజు పత్తిని తీసుకొని వచ్చి అమ్ముకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. రైతులు తక్కువ ధరకు అమ్ముకోకుండా మద్దతు ధర పొందాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు కూడా సమీక్ష నిర్వహిస్తూ రైతులకు మద్దతు ధర అందే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు కూడా చేపడతా ఉంది. పాత వరంగల్ జిల్లా నందు 5,23,848 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేయడం జరిగింది. మరియు 6,28,617 మెట్రిక్ టన్నులు పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయడం జరిగింది. వరంగల్ మార్కెట్కు అమ్మకం నిమిత్తము పూర్వ వరంగల్ జిల్లాలోని జనగాము, మహబూబాదు, ములుగు, భూపాల్పల్లి, వరంగల్ ప్రాంతాల నుండి రైతులు పత్తి పంటను అమ్మకం నిమిత్తము తీసుకురావడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. 1800-599-5779 అందరూ కూడా వినియోగించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. 8897281111 వాట్సాప్ నెంబర్ ఉపయోగించుకోవాలి. ఈ సదుపాయాన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి మన ముఖ్యమంత్రి గారు కూడా ఇలా ఉదాహరించి మరి దిగుబడి వచ్చింది. రైతులందరూ కూడా హ్యాపీగా వారి యొక్క మరి ఏదైతే వచ్చిన పంటను అమ్ముకోవడానికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ఇప్పుడే మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు కొన్ని వారు ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళామన్నారు. మంత్రి గారు కూడా దానికి స్పందించి ఒక వారం లోపల మనకి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 100% మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ద్వారా మళ్ళీ దాన్ని సార్ట్అవుట్ చేసుకుందామని చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు అగ్రికల్చర్ మినిస్టర్ గారి మనస్తత్వం చాలా బాగా తెలుసు. వారు ఏదైనా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ప్రజలకు ఆయనకు ఏ శాఖ ఉన్నా కూడా ఆ శాఖకు సంబంధించి చాలా ట్రాన్స్పరెంట్గా న్యాయం చేస్తారు ప్రజలకి. ఆయన ఈరోజు ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా అన్ని విధాలుగా రైతులకు న్యాయం చేయడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆయన ముందు నిలబడతారు. దాంతోపాటు నేను ఈ జిల్లా మినిస్టర్గా కూడా నేను మీ వెంట ఉండి మీ సమస్యలను అవసరమైతే మరి నేను తీసుకుపోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు డైరెక్టర్ వెళ్ళినా కూడా వారు కలుస్తారు. లేదు నన్ను రమ్మన్నా కూడా నేను కూడా మీతో పాటుగా వచ్చి ఆ మంత్రి గారి దగ్గర ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వారితో మాట్లాడి పరిష్కరించే మరి ప్రయత్నం కూడా చేస్తానని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా మరి హృదయపూర్వక కృతజ్ఞతలు. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.